ఉంటుంది. దాంతోనే ఇట్లా పెట్టేసి కార్డు ఇంట్లో మనకి వచ్చేసి పోతే మనకు బుజ్జిగల్లి అయితే వచ్చేస్తుంది డైరెక్ట్. కార్డు పెట్టేసి వచ్చేస్తాము అక్కడికి సీదా చూడచ్చు చెట్లు. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేమైతే మన బుర్జ్ ఖలీఫా అయితే పోతున్నాం. బుర్జ్ ఖలీఫా ఎట్లా పోవాలా అయిందని చెప్పేసి మీకైతే చూపెట్టేస్తా. మీరు ఫుల్ వీడియో చూడుర్రి, లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి. ఎట్లా పోవాలా అయిందన్నది మీకైతే చూపెట్టేస్తా. సో గాయ్స్ బస్ అయితే వస్తుంది, ఇక మేమైతే పోతున్నాం. ఎట్లా పోవాలా అయిందని చూడుర్రి, ఫుల్ వీడియో చూడుర్రి. ఫుల్ వీడియో అయితే చూడుర్రి, మీకైతే అర్థమవుతుంది. ఇది మెట్రో కార్డ్. ఇది బస్ లా పనిచేస్తుంది ప్లస్ మెట్రోలో పనిచేస్తుంది కార్డు. బుర్జ్ ఖలీఫా పోతున్నాం, వీడియో మొత్తం చూపెడతాం. ఇక ఎట్లా ఉంది, ఎంజాయ్ కూడా ఇవ్వాల సండే. అంతేనా కదా అన్నయ్య? అంతే అంతే. ఎట్లా కామెంట్ చేయరు. నేను మంచిగా అన్న మంచిగా కామెంట్ చేయరు. లడ్డుగాడు మనోడు ఒక కామెంట్ తోటి మొత్తం వేరే ఉండాలి. సో గాయస్ మీరు ఫుల్ వీడియో అయితే చూడరి, మీకు మొత్తం తెలుస్తుంది అసలు ఎట్లా అయిందని చెప్పేసి. లైక్ చేయకుంటే మన ఛానల్కి లైక్ చేయదు, ఒకటి సబ్స్క్రైబ్ కూడా చేయరు. ఇప్పుడు వీడియో అయితే వచ్చేస్తుంది, క్రేజ్ అయితే క్రేజ్ ఉంటుంది చూడరు. ఈ కార్డ్ అయితే మెట్రో కార్డు కదా, ఇది మన బస్ స్టాప్లు ఎక్కడన్నా ఉండే అక్కడ బ్యాలెన్స్ చేసుకుందలుగా ఉండదు. మన షాపులు ఉంటాయి, గ్రోసరీ షాపులు ఇట్లా ఉంటాయి ఇక్కడ, అందులో వేస్తారు, బ్యాలెన్స్ వేస్తారు ఇంట్లో కార్డులో. అందులో అడిగితే వేస్తారు ఇంట్లో. ఎందుకంటే బస్ స్టాండ్ దగ్గర ఉండే కాబట్టి ఆ వీటిలో అయితే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక చిన్నది మిషన్ ఉంటుంది, ఒక ఏటీఎం మిషన్ గీకే ఉంటుంది చూసిన సేమ్ అట్లనే ఉంటుంది. దాంతోనే ఇట్లా పెట్టేసి కార్డు ఇలా బ్యాలెన్స్ అయితే ఇస్తారు. మెట్రో స్టేషన్లో వేసుకోవాలంటే మినిమం 20 రూపాయలు వేసుకోవాలి. మనం బయట వేసుకుంటే 10 రూపాయలు వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. అక్కడ కూడా మిషన్లు ఉంటాయి, మిషన్లలో వేసుకోవాలా, లేకుంటే డైరెక్ట్ పోతే డైరెక్ట్ కూడా వేస్తారు మనం. సో ఓకే, మీరైతే చూడరు. 3 dirhams కట్ అయ్యి 3 రూపాయలు కట్టాలి. ఇది వచ్చేసి మన మెట్రో స్టేషన్. ఇది అన్పాజిటివ్ మనము దుబాయ్ అల్కుస్ నుంచి అయితే మనము వస్తున్నాం అన్నట్టు. మీరు కూడా ఎక్కడి నుంచి అన్నా రావచ్చు, అదే మెట్రో స్టేషన్ దగ్గరికి రావాలి. అక్కడ వచ్చినాక ఇలా లోపల వెనక చెప్తారు ఇట్లా పోవాలి. ఇట్లయితే మిషన్లు ఉంటాయి, ఈ మిషన్లలో కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మిషన్లు అంటే ఇక్కడ అది కూడా ఉంటుంది, ఇందులో కూడా డైరెక్ట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు మిషన్ కాడ తెలియకుండా. కార్డు పెట్టి మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇలా కార్డు పెట్టేసి ఇక మనం అయితే ఇక్కడ ఉంటుంది ఎట్లా పోవాలా అయిందని చెప్పేసి మనమైతే చెప్తాం. ఇది వచ్చేసి గోల్డ్ క్లాస్ క్యాబిన్, ఇది సపరేట్ విఐపి. దాదా ఇది మ్యాప్ ఉన్నది ఆడ ఇబ్బంది. ఇట్లయితే మనకు మ్యాప్లు కూడా ఉంటాయి, ఇక్కడ ఉంటుంది. అదే 25 నెంబరు బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్
25 నంబర్ వచ్చేసి 25 ఎవరి తెలియకుంటే ఇట్లా కూడా పోవచ్చు, నంబర్ పట్టుకొని కూడా పోవచ్చు. నంబర్ 25 నెంబర్ డైరెక్ట్ అన్పాసిబుల్ నుండి డైరెక్ట్ మనం పైకి వచ్చి 25 నెంబర్ వస్తే డైరెక్ట్ అంటే సైడ్ కు దించేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన ఎక్కడి నుంచి అయినా మెట్రో దగ్గర వచ్చినప్పుడు రెడ్ లైన్ 25 నంబర్ అయితే పోవాలి. 25 నంబర్కి వచ్చేసి పోతే మనకు బుజ్జిగల్లి అయితే వచ్చేస్తుంది డైరెక్ట్. ఇక మనకు అట్లా తెలియకుంటే అక్కడ ఉంటుంది మ్యాప్లో, అట్లా కూడా తీసుకోవచ్చు. మనకు మెట్రో అయితే వచ్చేసి మెట్రో వచ్చేసింది. బాగానే ఉండాలి. ఉందన్నా. సో గైస్ మనమైతే వచ్చేసినాము. అదే బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ నుంచి మనమైతే ఇంట్లో నుంచి అయితే మనం డైరెక్ట్ బుర్జ్ ఖలీఫాకి అయితే మనం పోవచ్చు. ఎట్లా పోవాలా ఏంటన్నా కిందికి వెళ్ళి ఎక్సిలేటర్ ఉంటే ఎక్కి వెళ్ళిపోతా డైరెక్ట్ మనం కిందికి వెళ్ళిపోతాం. పోతున్నాం కదా, చెప్తాం కదా పోయడం. అంటే మనకి మెట్రోలో అయితే ఒక్కొక్క స్టేషన్లో ఆగుతా అన్నట్టు మనకి. మనకి ఒక్కొక్క స్టేషన్లో మనకు ఆగుకుంటూ వస్తుంది మన మెట్రో అయితే. ఇక మనము బస్ వచ్చేయచ్చు. ఇక్కడ వస్తే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్ అయితే అర్థమవుతుంది.
ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉంటుంది బుర్జ్ ఖలీఫా ఎట్లా పోవాలని చెప్పేసి. ఇటు నుంచి ఈడ కూడా సేమ్ ఇట్లా కార్డ్ పెట్టేసి పోవచ్చు ఇక. అక్కడైతే కార్డు పెట్టేసి వచ్చేస్తాము. అక్కడికి సీదా ఇంట్లోకి పోతే ఇటు సైడ్ స్ట్రైట్ పోతే మనము దుబాయ్ మాల్ అయితే సీదా పోవచ్చు ఇక. డైరెక్ట్ పోతే దుబాయ్ మాల్కి అయితే పోతాం. మనం అయితే ఇట్లా స్ట్రైట్ పోవాలా, ఇక్కడ నుంచి ఉంటుంది ఇట్లా స్ట్రైట్ వస్తే ఇట్లా మనకు మధ్యలో ఎక్సిలేటర్లు కూడా ఉంటాయి. అంటే కొంచెం స్ట్రైట్లో దూరంగా ఉంటుంది. సో మనకైతే మధ్యలో ఇట్లా స్ట్రైట్లో పోగా మనకు మధ్యలో ఎక్సిలేటర్లు కూడా ఉంటాయి. అంటే ఇట్లా నడవడానికి ఇబ్బంది అయితే కొంతమందికి, అట్లా అని చెప్పేసి ఇట్లా ఎక్సిలేటర్లు అయితే పెడతారు. మనం దుబాయ్ మాల్కి అయితే పోవాలనుకుంటే ఇట్ల నుంచి స్ట్రైట్ అయితే పోవాలా, చూసుకోవచ్చు. ఇదైతే స్ట్రైట్ పోవాలి, అట్లా స్ట్రైట్ అయితే ఉంటుంది మనకు అక్కడ నుంచి. మధ్యలో ఒకటి ఉంటుంది లెఫ్ట్. ఇక్కడ మనం మధ్యలో ఇట్లా కూడా చూసుకోవచ్చు. చూడవచ్చు ఎట్లు అయితే పోతున్నాం. మన లడ్డుగాడు అయితే పోతున్నాం. మనమైతే స్టేట్లో అయితే పోతున్నాం. మనమైతే ఇట్లానే పోవాలి, స్టేట్ పోతే తెలుస్తాను అంటే ఎట్లా అయిందంటే. ఇది వచ్చేసి దుబాయ్ మాల్ నుంచి స్టేట్ అయితే ఉంటుంది ఇట్లా. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది బుర్జ్ ఖలీఫా చల్లగా. ఇట్లుంటాయి ఎక్సిలేటర్లు కూడా. అరుస్తా అట్లా ఇక ఉంటుంది. ఇప్పుడు సండే కదా, మన బాగా మంది అయితే చేదలు అయితే వస్తారు. మన ఇంట్లోనే ఉంది బుర్జ్ ఖలీఫా, చూస్తుందా ఏకైతుందిరా పూలు. మళ్ళీ సరే అయితే పెట్టేస్తాం బుర్జ్ ఖలీఫా. అట్ల నుంచి అయితే స్ట్రేట్ రావాలా, స్ట్రేట్ వస్తే ఇక్కడ నుంచి కూడా ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇక మనం పోతున్నాం. మన నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ మాల్ ఎంట్రీకి అయితే వచ్చేసినాం. మాల్కైతే ఎంట్రీ అయిపోతాం. సో మీరైతే చూసిరు కావచ్చు, ఫుల్ కూడా చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఫుల్ వీడియో చూస్తే మీకైతే ఎట్లా పోవాలా అన్నది అయితే అర్థమవుతుంది. మీరు ఫుల్ వీడియో చూడకుంటే ఫుల్ వీడియో కూడా చూడండి. సపోర్ట్ అయితే మంచి. సో గాయస్, మనమైతే దుబాయ్ మాల్కి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఎట్లా రావాలి ఏందైతే ఇష్టము. సో మీరైతే ఫుల్ వీడియో చూస్తే అర్థమైంది కావచ్చు. సో చూసుకోవచ్చు, దుబాయ్ మాల్లో అయితే ఉన్నాము ఇప్పుడు. సో మీరు వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. దుబాయ్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయరు, ఎందుకంటే రంజాన్ కదా.
చుట్టూలు ఉన్నప్పుడు అయితే బాగా మంది అయితే వస్తారు. ఆ, ఎక్కువ మందికి అయితే తెలియదు. ఇప్పుడు దుబాయ్ నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది మీకు, దుబాయ్ మాల్ ఎట్లుంటుంది, ఫ్రీగా ఏమేమి చూడొచ్చు అని చెప్పేసి. అది కూడా ఇది వస్తుంది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన దుబాయ్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.